నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. అట్టహాసంగా ప్రారంభమైన పాఠశాలలు, గులాబీ పూలిచి స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. అంబీస్ టెక్నాలజీతో నేరాల నియంత్రణ. జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మామిడి మండల కోటికల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో గురువారం పాఠశాల పునఃప్రారంభోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అభ్యాసంలో ఉత్తమంగా రాణించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. విద్యా ప్రమాణాల పెంపు కోసం జిల్లా యంత్రం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో అధికారులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యలో ప్రాంతీయ విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, డిఓ రామారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వీడి సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్లకు అంబీస్ టెక్నాలజీ పరికరాలను జిల్లా ఎస్పీ జానక్ షర్మిల పంపిణీ చేశారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నేరగాలు తెలివి మీరుతున్నారని, దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారన్నారు. గతంలో వేలిముద్ర ఆధారంగా నేర దర్యాప్తు చేసేవారని, కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ అత్యాధునిక అంబీస్ టెక్నాలజీతో కాలిముద్రలు, ఐరిష్, ముఖ కవలికలు, ఎత్తు, బరువు, చేతిరాత ఇలా ప్రతి విషయాన్ని నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 పోలీస్ స్టేషన్లకు ఈ అంబీస్ పరికరాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో ఆఫీస్ టెక్నాలజీ ఉపయోగించి లైవ్ స్కానర్ ద్వారా నేరగాల వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే తీసుకునే వాళ్ళమని, కానీ ఇప్పటి నుంచి అత్యాధునిక టెక్నాలజీ అయిన అంబీస్ను ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైన్స్ ఎస్పీ రాజేష్ మీనా, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్యూజ్డ్ పర్సన్స్ మనం ఎన్రోల్ చేసేటప్పుడు వాళ్ళే తీసుకుంటాం. ఇన్ ఫ్యూచర్లో ఇన్ కేస్ ఇప్పుడు రేషన్ కార్డ్కి ఇదే యూజ్ చేస్తాం. ఫేస్ డిటెక్షన్, ఐరిస్ ఇది డేటా కెమెరాలో ఫిట్ చేస్తే అది క్రౌడ్ లో కూడా డిటెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది మేడం. ఫింగర్ ప్రింట్స్ వేరే ఇట్లా చేస్తాం. నెక్స్ట్ మేడం వెయింగ్ స్కేల్ మేడం. వాళ్ళ ప్రజెంట్ అక్యూజ్ను తీసుకు ఆడుతూ పాడుతూ 2 నెలల వేసవి సెలవులు గడిచిపోయాయి. విద్యార్థులంతో ఉత్సాహంతో వేసవి సెలవులు ఆనందపూరితంగా అనుభవించారు. ఈ ఏడు పాఠశాల పునఃప్రారంభమైన జూన్ 12తో పునఃప్రారంభం కావడంతో గురువారం విద్యార్థులందరూ బడిబాట పట్టారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రతి పాఠశాలలో దాదాపు 2 మాసాల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కంటే ముందే పాఠశాలకు చేరుకొని పాఠశాలను మామిడి తోలతో తీర్చిదిద్దారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదలమంటున్నది చదువు నేర్చిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి, నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు, అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు, ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు, ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్చిన నేల, నిన్ను పరుగు పరుగునా
కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. పాఠశాల పునఃప్రారంభం మొదటి రోజునే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యాబోధన అందిస్తున్నామని ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు. పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు గులాబీలు అందిస్తూ స్వాగతం పలికారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించి ఆనందోత్సవం మధ్య ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇక నుండి నిత్యం బడిబాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలతో ఉన్నత స్థాయిలో నిలవాలని మన ఎస్ఎన్ సైతం కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తోంది. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ఆటపాటల మాటలతోటి చక్కనైన చదువులు అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞాన. శుభాకాంక్షలు. ఈరోజు పాఠశాల 2025-26 విద్యా సంవత్సరం మొదటి రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకి ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ఇలా మొదటి రోజు పిల్లలకి అన్నీ అందించడం, అలాగే రోజు కూడా నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యార్థులకి సర్వతోముఖాభివృద్ధి గావించుటకి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరం కూడా
కృషి చేయడానికి ఇది ఒక మంచి సదవకాశం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇలాగే విద్యార్థులు కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ విద్యా బోధన కానీ విలువను గుర్తించి తప్పకుండా మా యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని పంపించినట్లయితే తప్పకుండా మా వంతు కృషి చేస్తూ విద్యార్థులని ఉన్నత స్థానాల్లో ఉంచడానికి మా యొక్క ఉపాధ్యాయ బృందము మేము కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. కడతాల్ పాఠశాల నందు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మా ప్రధాన ఉపాధ్యాయుల గారు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మా పాఠశాల యొక్క స్ట్రెంత్ 150 వరకు ఉంది. ఇంకా మేము బడిబాట కార్యక్రమంలో దాదాపు 3 గ్రామాలు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సోఫీనగర్, షాకెరా, కడతాల్ గ్రామంను సందర్శించి సక్సెస్ఫుల్గా 35 స్టూడెంట్స్ వరకు ప్రైవేటుకు వెళ్ళే విద్యార్థులను అడ్మిట్ చేయించడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అన్నిటినీ మా పాఠశాలలో మేము సక్రమంగా అమలు చేస్తున్నాము. పట్టణంలోని బుధార్పేటలో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల పునఃప్రారంభం పురస్కరించుకొని సరస్వతి మాత యజ్ఞం పూర్ణావతి నిర్వహించారు. పూర్వ ప్రధానాచార్యులు పంపడవారు మధుకరాజనే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కారు నార్లపురం రవీందర్, డాక్టర్ కూన ప్రవీణ్, డాక్టర్ రజని, వేణుమాధవ్, ముప్పిడి రవీందర్, మదర్ లింగన్న, శ్రీకాంత్, టిఎన్ స్వామి, పట్వార్ శ్రీనివాసరావు, పెంట భూమన్న, ప్రధానాచార్య కొండూరు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ జిల్లా విద్యాధికారి సూపరింటెండెంట్ రమణకు వినతి పత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్నారని, వారిపై చర్యలు తీసుకుని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, విడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యతిరేక విధానం అవలంబిస్తున్న పాఠశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. అట్టహాసంగా ప్రారంభమైన పాఠశాలలు గులాబీ పూలిచి స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. అంబీస్ టెక్నాలజీతో నేరాల నియంత్రణ. జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.